ఈరోజు ఉపవాసానికి సంబంధించిన కొన్ని హదీసు వెలుగు పుస్తక పఠనం ద్వారా మనం తెలుసుకుందాం. అబూ జుహైఫా రజియల్లా అన్హు ఇలా ఉల్లేఖించారు. ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం అబూ దర్దా, సల్మాన్ ఫార్సీల మధ్య సోదరత్వం ఏర్పరిచారు. ఒకసారి సల్మాన్ రజియల్లా అన్హు అబూ దర్దా రజియల్లా ఇంటికి వెళ్ళారు. అక్కడ ఆయన అబూ దర్దా సతీమణిని అతి సాధారణ స్థితిలో చూసి, నీ స్థితి ఇలా తయారైందేమిటి అని అడిగారు. మీ అన్నయ్య అబూ దర్దాకు లోకమేమైనా పట్టి ఉంటేనా అని మారు ప్రశ్న వేశారు ఆమె. కొంతసేపటికి అబూ దర్దా వచ్చి అతని కొరకు భోజనం తయారు చేయించారు. నేనైతే ఉపవాసం పాటిస్తున్నాను, నీవు భోజనం కానివ్వు అని చెప్పారు సల్మాన్తో అబూ దర్దా రజియల్లా అన్హు. నీవు భోజనం చేయనంత వరకు నేను ముట్టుకోను అన్నారు సల్మాన్. అప్పుడు ఆయన రోజా విరమించి సల్మాన్తో పాటు భోంచేశారు. కాస్త రాత్రి గడిచాక అబూ దర్దా ప్రార్థన కొరకు లేవగా సల్మాన్ పోయి అనగానే అబూ దర్దా లోపలికి వెళ్ళి పడుకున్నారు. ఇంకా కాస్త రాత్రి గడిచాక అబూ దర్దా తిరిగి ప్రార్థనకే లేవగా పడుకోమ్మని సల్మాన్ మళ్ళీ పంపించి వేశారు. తరువాత రాత్రి చివరి భాగాన సల్మాన్ రజియల్లా అన్హు ఆయన్ని లేపారు. ఇద్దరూ కలిసి ప్రార్థన చేశారు. ఆ తర్వాత సల్మాన్ రజియల్లా అన్హు ఆయనతో అన్నారు, చూడు, నీపై నీ ప్రభువు హక్కు ఉంది, నీ ఆత్మ హక్కు ఉంది, నీ భార్య హక్కు కూడా ఉంది. అయితే అన్ని హక్కుల్ని నిర్వర్తించు అని ఈ విషయాన్నంతా అబూ దర్దా వచ్చి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వినిపించగా ఆయన అవును సల్మాన్ చెప్పిందంతా నిజమే అని ధృవీకరించారు. మక్కా నుండి మహాప్రవక్త మదీనాకు హిజ్రత్ అంటే వలసపోవటం చేశాక మక్కా నుండి ఇంటిని ఉపాధిని వదులుకుని వచ్చిన ముహాజిరీన్ అంటే వలస వచ్చిన వారు మరియు మదీనాలో ఆహ్వానించి ఆశ్రయం ఇచ్చిన అన్సార్ సహాయకులలోని ఒక్కో వ్యక్తిని ఎన్నుకొని మహాప్రవక్త సోదరత్వం ఏర్పరిచారు. హదీసులో అదే ప్రస్తావించబడింది. హజరత్ అబూ దర్దా రజియల్లా అన్హు ధర్మం పాటింపులో అతిశయానికి పోయి నిరంతర ఉపవాసాలు పాటించటం, రాత్రుళ్ళు ప్రార్థనలో గడపటం మూలాన ఆయన సతీమణి అలంకరణ సింగారాలను వదిలి అతి సాధారణంగా కనిపించారు. అందువల్ల హజరత్ సల్మాన్ రజియల్లా అన్హు అబూ దర్దా రజియల్లా అన్హు చేత విరమింపచేశారు. అది అదనపు రోజా అని మనం గమనించాలి. అలాగే రాత్రంతా నమాజులో గడపటాన్ని మాన్పించి తన ఇంటి వారితో పడుకోవడానికి పంపించారు. ఇదే అదనపు నమాజ్ అన్న విషయం మనం తెలుసుకోవాలి. బాహిలా తెగకు చెందిన మహిళ ముజీబా రజియల్లా అన్హా తన తండ్రి లేదా బాబాయిని గురించి ఈ వివరాలు తెలిపారు. ఆయన ధర్మజ్ఞాన సముపార్జన కోసం మహాప్రవక్త సన్నిధికి పోయి తిరిగి ఇంటికి వచ్చారు. ఒక ఏడాది తరువాత తిరిగి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో హాజరయ్యారు. అప్పుడు ఆయన పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దైవ ప్రవక్త, నన్ను మీరు గుర్తుపట్టలేదా అని ఆయన అడగ్గా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేదే, మీరెవరో కాస్త వివరంగా చెప్పండి అని అడిగారు. అప్పుడు నేను బాహిలా తెగకు చెందినవాణ్ణి, నిరుడు కూడా హాజరయ్యాను అని ఆయన చెప్పుకున్నాడు. దానికి అరే నీవా, ఇలా మారిపోయావేమిటి, లోగడ వచ్చినప్పుడు ఎంతో బాగున్నావే అని అడిగారు కారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం. అప్పుడు ఆయన ఇలా విన్నవించుకున్నాడు, మీ వద్ద సెలవు తీసుకున్నప్పటి నుంచి ఇంతవరకు నిరంతరం ఉపవాస వ్రతం పాటిస్తున్నాను, రాత్రుళ్ళు మాత్రం భోజనం చేస్తున్నాను. అప్పుడు ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం నిన్ను నీవు యాతనకు గురి చేసుకున్నావు అని చెప్పి రంజాన్ నెల తప్ప ఇతర నెలల్లో ప్రతి నెల ఒక దినం మాత్రం రోజా పాటించు అని బోధించారు. దానికి ఆయన కాస్త అధికం చెయ్యండి, నాలో శక్తి ఉంది అని కోరాడు. సరే, ప్రతి నెల 2 దినాలు ఉపవాసం పాటించు అని సెలవిచ్చారు ప్రవక్త శ్రేష్ఠుడు సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన తిరిగి ఇంకా అధిక రోజాల కొరకు అర్థించగా ప్రతి నెల 3 రోజులు అనుమతించారాయన సల్లల్లాహు అలైహి వసల్లం. ఇంకా అధికం కావాలని వేడుకున్నారాయన. దానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అయితే సంవత్సరంలో పర్వమాసాల్లో రోజా పాటించి వదిలేయి, ఇలాగే ఏటేటా చెయ్యి అని ఉపదేశిస్తూ ఆయన తన 3 వేళ్లను కలుపుతూ వదిలేశారు. తన్ను తాను యాతనకు గురి చేసుకోవటం అంటే దైవం నిర్దేశించని ఆరాధనలో నిమగ్నమయ్యి దేహాన్ని కృషింపచేయటం అన్నమాట. వ్రేళ్లను కలిపి వదిలివేయటం అంటే ఒక్కో ఏడాది పాటించి మరోసారి మానేయటం అని భావం. పర్వమాసాలంటే రజబ్, జిల్హజ్జా, జిల్హైదా మరియు ముహర్రం నెలలని భావం. ఇప్పుడు ఇతికాఫ్కు సంబంధించిన హదీసు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రంజాన్ మాసం చివరి 10 రోజులు ఇతికాఫ్ చేసేవారని అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు
తెలిపారు. ఎతికాఫ్ అంటే కేవలం దైవారాధన, దైవస్మరణ ధ్యేయంతో మస్జిద్లో కొంతకాలం గడపటం. రంజాన్ చివరి 10 రోజులు ఎతికాఫ్ చేయటం మహాప్రవక్త సల్లల్లాహు సాంప్రదాయం. దైవ ప్రవక్త జీవితంతో నిత్యం దైవారాధన, దైవ విధేయతలతో నిండి ఉన్నప్పటికీ రంజాన్ నెలలో ఆయనలో దైవ విధేయతాభావం, దాని పట్ల ఉత్సాహం ద్విగుణీకృతం అయ్యేది. చివరిలో 10 రోజులైతే పూర్తిగా దైవారాధన కోసం కేటాయించేవారు. ఇతోదికపు అదనపు నఫిల్ నమాజుల్లో, దివ్య ఖురాన్ పారాయణంలో, దైవస్మరణలో కాలాన్ని గడిపేవారు. ఎందుకంటే రంజాన్ మాసం విశ్వాసికి శిక్షణ వ్యవధి లాంటిది. అది రాబోయే 11 నెలల్లో శైతాన్ అతని పైశాచిక ఎత్తుగడలతో తలపడడానికి శక్తిని సమీకరించుకునే కాలం కాబట్టి.